సాక్ష్యం చెప్తున్నావా? యేసు ప్రభు మంచితనం గురించి చెప్తున్నావా? అమ్మో నన్ను ఏమనుకుంటారో అని ఎంతమంది జీవితాలు కట్టావు? నువ్వు ఎవరికైనా ఒక్కరికైనా ఇన్స్పిరేషన్గా ఉన్నావా? నేను బాగుంటే చాలు, నేను తిన్నానా, నేను పండుకున్నానా, నేను కూర్చున్నానా, నేను కారు ఎక్కానా, నేను మంచిగా ఉన్నానా, అంతేనా? అలా ఉండడానిక నిన్ను దేవుడు చేసింది? దేవుడు నీకు ఎన్ని కృపలు ఇచ్చాడు. నీకు అందమైన నోరు ఇచ్చాడు దేవుడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. ఎవరికైనా కొంతమంది విచారం ఏంటో తెలుసా? వారు ఉన్న స్కూల్స్లో వీళ్ళు చర్చికి వెళ్తారనే విషయం కూడా పక్కోళ్ళకి తెలియదు. కొన్ని కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ కూడా మీరెవరో తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆఫీసుల్లో కూడా తెలియదు వీళ్ళెవరో అని. మరి ఎవరు చెప్తారు వీళ్ళకి సువార్త? నేడు దినాలు చాలా గడ్డు దినాలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు పేరు చెప్తుంటేనే ఊరుకోనని రోజులు వచ్చేసాయి. ఎందుకంటే అంచె దినాల్లో మనం ఉన్నాం. ఇక టైం లేదు. ఇంకా ప్రాణం కోసం ప్రాణం మీద తీపి పెట్టుకుంటే ఏదో లోకానుసరమైన జీవితాలు జీవించి ముగించేద్దాం అనుకుంటే అవ్వదు. రోషం కలిగి ప్రభు కొరకు బ్రతకాల.